వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకిర్ హుసేన్. బాలయ్య బాబు గారు అలానే బోయపాటి గారి కాంబోలో రాబోతున్న మూవీ అఖండ 2 ఆగిపోవడం జరిగింది. సో దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జాకీర్. సార్, ఏంటి సార్ ఇప్పుడు మూవీ ఆగిపోయింది, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్, సో అసలు దీనికి కారణాలు ఏంటంటారు? అవును. అంటే ఇది 2025లో మన టాలీవుడ్కి ఒక బిగ్గెస్ట్ షాక్ అని మనం చెప్పొచ్చు. అంటే యాక్చువల్గా ఈ 2025కి ఒక గొప్ప ఫినిషింగ్ టచ్ ఇస్తుంది అఖండ 2 అనే సినిమా అని చెప్పి అందరూ అనుకుంటే, ఈ విధమైనటువంటి షాక్ ఇవ్వడం అన్నది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అంటే ఈరోజు చాలా పేపర్లో కానీ అన్నిట్లో కూడా నేడే విడుదల యాడ్ కూడా వచ్చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో సినిమా ఆగిపోవడం, అదే విడుదల వాయిదా పడడం అనేది ఎవరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఒక షాక్ లోనవుతున్నారు. ఇది అంటే ప్రస్తుతానికైతే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక సంస్థ, బాలీవుడ్కి చెందినటువంటి ఒక సంస్థ గతంలో ఏదైతే ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ ఉందో 14 Reels Plus అనే నిర్మాణ సంస్థ కలిసి గతంలో తీసిన సినిమా తాలూకు బకాయిలకి సంబంధించి వాళ్ళు హైకోర్టులో స్టే తెచ్చుకోవడం వల్ల ఈ సినిమా ఆగిందని మనకు తెలుస్తుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ రోజు సంస్థ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఇప్పుడు అఖండ నిర్మాతలతో అంటే ఇప్పుడు ఈ బాకీ ఉన్నట్లు బాలయ్య బాబు గారికి తెలుసా తెలియదంటారా? అంటే ఇటువంటి విషయాలు హీరోల వరకు తెలియదు. అంటే పైగా ఇవి చాలా సంవత్సరాల క్రితం మహేష్ బాబు సినిమా 1 నేనొక్కడినే వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. దాని తర్వాత కూడా వాళ్ళ బ్యానర్ నుంచి కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది బాలయ్య కాదు, ఇండస్ట్రీలో చాలామంది తెలియదు. ఇలా వివాదం ఒకటి నడుస్తుంది, ఈ సంస్థ వాళ్ళకి ఇంత బాకీ ఉందన్న విషయం ఎవరికి తెలియదు. తెలిస్తే బాలయ్య ఎందుకు సినిమా చేస్తాడు? ఆయనకి 100% తెలిసే అవకాశం లేదు. అయితే సార్, ఇప్పుడు మరి 14 రీల్స్ సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ కదా, అయినా ఇలా వివాదాలు చిక్కుకోవడం అని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అదే ఇది ఇప్పుడు సినిమా నిర్మాణం అనేది 100 కోట్ల వ్యవహారం అయిన తర్వాత జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి వివాదాలు అంటే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ విపరీతంగా అయింది అంటున్నారు. రెమ్యూనరేషన్లో కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్లో తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అయినా సరే మరి కేవలం ఒక 28 కోట్ల రూపాయల బకాయి కోసం ఎందుకు ఆగిందనేది ఇంకా మనకు పూర్తిగా వివరాలు తెలియాల్సింది ఉంది. నైటే ఈ సినిమా విడుదల ఆగిపోయిందని ప్రకటన వచ్చింది కాబట్టి ఇంకా ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవాల్సింది. సార్, ఇప్పుడు ఈ రోజు సంస్థ వాళ్ళు గతంలో మహేష్ బాబు గారితో కూడా వర్క్ చేయడం జరిగిందనమాట, సర్కార్ వారి పాటతోటి. సో అప్పుడు వివాదం తీసుకురాంది ఇప్పుడే తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? టార్గెట్ చేయడం కాదు, అంటే ఆ సినిమాని కలిసి నిర్మించారు. అప్పుడు వాళ్ళ మధ్య ఏం ఒప్పందం జరిగిందో ఏంటో అన్నది మనకు తెలియదు. కాబట్టి అప్పుడు బకాయి ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు ఈ సినిమా ద్వారా వాళ్ళు దాన్ని రాబట్టుకోవాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు స్టే తెచ్చుకోవడం, ఈ సినిమా ఆగడం జరిగిందన్నమాట. సార్, ఇప్పుడు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ నిజంగా ఎప్పటి నుంచో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు సడన్గా ఆగిపోవడం జరిగింది. సో ఏం చెప్తారు ఫ్యాన్స్కి? అదే అంటే ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా కొంత డిసప్పాయింట్ అవుతారు. కొంత కాదు, తీవ్రంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఎట్టి బస్సులో ఇది త్వరలోనే ఈ రోజు సాయంత్రంకో లేదా రేపటికో ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోయి అఫీషియల్గా నెక్స్ట్ డేట్ ఏంటన్నది అనౌన్స్ అవుతుంది. కాబట్టి ఫ్యాన్స్ దీని గురించి మరి ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే బయట ఇప్పుడు బాలకృష్ణ గారికి, అటు పక్కన చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సన్నిహితులని చెప్పాలి. అయినా కూడా అంటే సినిమా రిలీజ్ చేసుకోలేకపోయారు అన్నట్లు కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ట్రోల్స్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఫైనాన్స్కి సంబంధించినటువంటి మ్యాటరు. దానికి చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదంటే నరేంద్ర మోడీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ఆ 2 సంస్థలకి మధ్యన ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా వాళ్ళకి 28 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ 28 కోట్లు ఈ సంస్థ 14 Reels సంస్థ ఈ రోజుకి ఇవ్వాలి తప్ప మధ్యలో బాలయ్యో లేకపోతే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇవ్వరు కదా. అది కేవలం ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశం. ఇది కూడా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి తెలిసి ఉండదు. నిన్న సాయంత్రం బాలయ్యకి ఈ సినిమా ఆగిపోతుంది అన్నప్పుడు తెలిసి ఉంటుంది తప్ప లేకపోతే ఆయనకి ఇది తెలిసి ఉండదు. కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి, వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు పరస్పరం చర్చించుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటారు డెఫినెట్గా. సార్, అవకాశాన్ని అదునుగా చూసుకొని ఇప్పుడు వైసీపీ నేతలు చేసిన ఈ ట్రోలింగ్స్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది అంటే ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా జరిగిన పరిణామం కాదు కదా. అంటే బాలయ్య కెరీర్లో ఎప్పుడు అలా జరిగి ఉండకపోవచ్చేమో, కానీ జనరల్గా కొన్ని సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి, అటు బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ. కాబట్టి దీన్ని మరీ అంత ఇదిగా ట్రోల్ చేయాల్సినటువంటి కాకపోతే ఏంటంటే జనరల్గా
ఇప్పుడు హీరో ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఈ సినిమా రికార్డులు బద్దలు చేస్తుంది, 300 కోట్ల పైగా బిజినెస్ అయ్యింది, బాలయ్య కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది అని చెప్పి బాగా హడావిడి జరిగిన తర్వాత ఇలాగ సడన్గా ఆగిపోవడం అనేది డెఫినెట్గా వాళ్ళు కొంత ట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తారు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు సాయంత్రం కల్లా నాకు తెలిసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యి ఫ్రెష్ డేట్ అనేది అనౌన్స్ అవుతుంది. సార్ ఇప్పుడు అదే విధంగా బజ్ కూడా అలానే పెరిగిందని చెప్పాలి బాలయ్య బాబు గారి మూవీకి. సో మూవీ అసలుకి ఇప్పటికే అంటే కలెక్షన్లు కూడా ఈ ఇయర్కి ఇదే ఎక్కువ కొట్టబోతుందని టాక్ కూడా నడిచింది. సో ఏం చెప్తారు మధ్యలో ఇలా అడ్డంకు రావడం? అదే అంటే ఈ పోస్ట్ పోన్ అవ్వడం అంటే లాస్ట్ మినిట్లో వాయిదా పడడం అనేది డెఫినెట్గా కొంత మేరకు ఆ కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అది 5 to 10% మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. రేపు సినిమా విడుదలయ్యి అసాధారణటువంటి రిపోర్ట్ వస్తే ఇది ఇంకా పెద్ద స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి రచ్చ ఇదంతా కూడా సమస్య పోయి ఇంకా పెద్ద స్థాయిలో వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ దీని మీద ఇప్పటికీ బాలయ్య బాబు గారు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది హీరోకి సంబంధించినటువంటి అంశం కాదు కదా, ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంటే వేరే వివాదాల వల్ల ఏదైనా అయితే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆయనకి సంబంధం లేని విషయం ఇది, ఫైనాన్స్కి సంబంధించినటువంటి విషయం, నిర్మాతలు తేల్చుకోవాల్సినటువంటి విషయం. నిర్మాతలు ఒకవేళ వెళ్ళి ఆయన సహాయం అందిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఏంటన్నది మనం చూడాలి. ఇప్పటివరకు నాకు తెలిసి నిర్మాతలు ఇప్పటివరకు బాలయ్యని ఈ విషయంలో సంప్రదించడం కానీ, ఇందాక నేను అన్నట్టు అసలు బాలయ్యకి ఈ విషయం ఇప్పుడు తెలిసి ఉంటుంది మనలా, లేదంటే కొన్ని గంటల ముందు, 1 గంట 2 గంటల ముందు బాబు ఇలా తప్పనిసరి పరిస్థితిలో వాయిదా వేస్తున్నాము ఇది అని చెప్పుంటారు తప్ప అంతకుముందు వాళ్ళు చెప్పుంటారు. ఎందుకంటే ఈ సినిమాకి బాలయ్య గారి అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, తేజస్విని కూడా ప్రొడ్యూసర్స్గా ఉన్నారు కాబట్టి తేజస్వి బాలయ్య తరపున తేజస్వి ఇదంతా అంటే నిర్మాతలతో సంప్రదింపులు జరపడం మరోటి తేజస్విని చేసి ఉంటారు తప్ప బాలయ్యకి ఈ విషయం తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి ఖచ్చితంగా ఆయన నోటీస్ కూడా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన పిలిపించి నిర్మాతల్ని తెలుసుకుని అందరిని పిలిపించి ఎందుకు ఇలా జరిగింది ఏంటి, మనం ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఆయన సంప్రదింపులు జరిపి దీనికి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తారని మనం చెప్పొచ్చు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో మహేష్ బాబు గారు సర్కార్ వారి పాటతో కూడా ఇప్పుడు ఈ సంస్థలో వర్క్ చేయడం జరిగింది. ఇందాక మనం డిస్కస్ చేసాం. సో అంటే అప్పుడు రైజ్ చేయింది ఇప్పుడు రైజ్ చేయడానికి ప్రతి ఒక్కరు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, సో వీళ్ళంతా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్నట్లు కూడా వస్తున్నాయి. ఆ 2 నిర్మాణ సంస్థల మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగినాయి, ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ లేదంటే మరోటి జరిగింది మనకు తెలియదు. ఇది ఈ నెక్స్ట్ సినిమాకి ఇస్తాం, లేదంటే ఈ సినిమాకి ఇస్తాం అని చెప్పి ఉండొచ్చు, లేదంటే అంతకుముందు కొంత బకాయిని వాళ్ళు క్లియర్ చేసి ఉండొచ్చు, ఇది నెక్స్ట్ సినిమాకి ఇస్తామని ఉండొచ్చు. అసలు ఏంటన్నది మనకు పూర్తిగా తెలియకుండా మనం దాని మీద వ్యాఖ్యానం చేయడం కరెక్ట్ కాదు. సార్ అయితే ఇప్పుడు ఈ మూవీ అయితే కాస్త బ్రేక్ అవటం అనేది జరిగింది. సో కలెక్షన్ల పరంగా ఏమైనా నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయంటారా? పెద్దగా ఏముండదు. అంటే డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజులు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి దేనివల్ల ఇది విడుదల పరంగా కొంత జాప్యం జరిగింది లేదంటే వాయిదా వేయాల్సి వచ్చింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒకసారి చిన్న ప్రమోషన్ ఈవెంట్ లాగా పెట్టేస్తే ఇదంతా సమస్య పోద్ది. డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు ఏదైతే క్రేజ్ ఉందో అదే క్రేజ్ మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా అనేక సార్లు 13 సార్లు వాయిదా పడింది. అయినా సరే అంటే ఓపెనింగ్స్కి దాన్ని ఎఫెక్ట్ లేదు కదా, ఓపెనింగ్స్ని ఎఫెక్ట్ చేయలేదు కదా. తర్వాత కలెక్షన్స్ అనేవి సినిమా బాగుంటే కలెక్షన్స్ ఉంటాయి, లేకపోయినా కూడా హీరో ఇమేజ్ని బట్టి కొంత ఉంటుంది అంతే తప్ప ఇదేదైనా ఫస్ట్ దీనికి తప్ప కొంత ఒక 5 to 10% ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది తప్ప పెద్ద స్థాయిలో దీని ప్రభావం ఆ సినిమా మీద ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సార్ ఇప్పుడు మళ్ళీ మూవీ ఎందుకంటే ఎంతమందో వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ టైం బాలకృష్ణ గారి పాన్ ఇండియా మూవీ, సో ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటారు ఇవన్నీ అడ్డంకులన్నీ పోయి? అదే మనం ఎలా చెప్తాం, ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఈ సాయంత్రం కల్లా దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.